హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కేఎంఏ డ్రీమర్స్కి స్వాగతం. ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే రావ్ బహదూర్. మూవీ ఎలా ఉందంటే జస్ట్ యావరేజ్. స్టోరీ లైన్ ఏంటంటే 1991 నాటి నేపథ్యంలో సాగే కథ ఇది. రాజవంశానికి చెందిన బోనం రామప్ప రావ్ బహదూర్ అనే వ్యక్తికి లాస్ట్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ అని, కేవలం 4 నెలలే మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెబుతారు. కానీ అతను ఆ టైం దాటి బతకడమే కాకుండా అతని మైండ్లోకి ఒక విచిత్రమైన సైకలాజికల్ డిసార్డర్ ప్రవేశిస్తుంది. తన మనసులో దాగి ఉన్న ఒక నిజాన్ని వెలికి తీయడాన్ని అతను చేసే అంతరార్థం అతని చుట్టూ ఉన్న సమాజంపై దర్శకుడు చేసిన సంహారమే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్: సత్యదేవ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. 60 ఏళ్ల వృద్ధుడిగా, క్యాన్సర్ బాధితుడిగా, తీవ్రమైన అనుమానంతో ఊగిపోయే సైకలాజికల్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో సత్యదేవ్ జీవించేశాడు. లాస్ట్ 45 మినిట్స్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్. సినిమా మొదటి 75% చాలా నెమ్మదిగా సాగినప్పటికీ చివరి 25% వచ్చే ట్విస్ట్లు, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. క్లైమాక్స్ ఇచ్చే హై మొత్తం సినిమా గ్రాఫ్ని మార్చేస్తుంది. వెంకటేష్ మహామార్క్స్ సోషల్ సెటైర్. కేవలం ఒక సీరియస్ డ్రామాలా కాకుండా సమాజంలో ఉన్న కులం, రంగు, వంశం, పారపర్యం, అక్రమ సంబంధాలు, భయాలు వంటి వాటిపై డార్క్ హ్యూమర్తో చేసిన క్లాస్ అద్భుతం. కార్తిక్ పరం సినిమాటోగ్రఫీ మరియు స్మరణ్ సాయి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ని పర్ఫెక్ట్గా బిల్డ్ చేశాయి. మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా, నెమ్మదిగా సాగుతుంది. అసలు కథ ఎటు వెళ్తుంది, దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అనేది అర్థం కావడానికి ఇంటర్వెల్ వరకు ఓపిక పట్టాలి. రెగ్యులర్ మాస్ ఆడియన్స్కి కష్టం. ఇది కమర్షియల్ ఫార్మాట్ సినిమా కాదు. అబ్జాటిక్ సీరియల్ స్టోరీ, థ్రిల్లింగ్ శైలి ఉంటుంది. ఫైట్లు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించి వెళ్తే నిరాశ చెందుతారు. కొన్ని కీలకమైన డైలాగ్స్ మరియు పేర్లను సెన్సర్ బోర్డ్ మ్యూట్ చేయడం వల్ల ఆ లేయర్ ఇంపాక్ట్ కొద్దిగా తగ్గింది. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా? ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ కానీ, బ్యాడ్ లాంగ్వేజ్ కానీ లేదు. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. సో ఫైనల్ వర్తేనంటే రావ్ బహదూర్ అందరికి నచ్చే రెగ్యులర్ సినిమా కాదు. స్లో నరేషన్ ఉన్న వైవిధ్యమైన సినిమాలు, మంచి కంటెంట్, క్లాసిక్ డ్రామా కోరుకునే సినిమా లవర్స్కు ఖచ్చితంగా చూడదగ్గ అద్భుతమైన ప్రయోగం. సో నా రేటింగ్ వచ్చి 2.75/5. ఈ సినిమా మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.